లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే రవ్వ ఉప్మాని తయారు చేసుకుందాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని, ఒక టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ వేసుకోవాలి. 10 జీడిపప్పుల్ని వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకొని 2 టేబుల్ స్పూన్ల వరకి పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకున్న తర్వాత స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్‌గా బ్రౌన్ కలర్‌లోకి రావాలండి. చూడండి ఈ కలర్‌లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీటన్నింటిని ఏదైనా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఉప్మాలోకి ఈ జీడిపప్పు అలాగే పల్లీల టేస్ట్ చాలా బావుంటుందండి. ఇప్పుడు అదే ఆయిల్‌లోకి అర టీ స్పూన్ వరకి ఆవాలు వేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ వరకి పచ్చిశనగపప్పును వేసుకోవాలండి. అలాగే ఒక టీ స్పూన్ వరకి మినపప్పును వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఇవి కూడా లైట్‌గా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఈ పప్పుల్ని ఎంత చక్కగా ఫ్రై చేసుకుంటామో మనకి ఉప్మా టేస్ట్ అనేది అంత బాగా వస్తుందండి. ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత ఒక పెద్ద సైజు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఈ విధంగా చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఓ చిన్న క్యారెట్‌ని కూడా పైన పొట్టు తీసేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే చిన్న సైజు టమాటాని 2, 3 బీన్స్‌ని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. 2 ఎండుమిరపకాయలని తుంచి వేసుకోవాలి. అలాగే అర టీ స్పూన్ వరకి సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లో ఉంచుకొని ఇవి మొత్తం చక్కగా మగ్గించుకోవాలండి. ఈలోపు మిగతా ప్రాసెస్ చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 2:30 కప్పుల వరకి నీళ్లు వేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక కప్పు రవ్వతో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 2:30 కప్పుల వరకి నీళ్లు తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ నీళ్ళని స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని మరిగించుకోవాలండి. ఇక్కడ నేను మనం వేసుకున్న కూరగాయ ముక్కల్ని చూపిస్తున్నాను చూడండి. ఇలా చక్కగా కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. ఎప్పుడూ ఒకే ప్రాసెస్‌లో ఉప్మా చేసి బోర్ కొడితే ఈసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బావుంటుందండి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మొత్తం ఉల్లిపాయలు, అలాగే క్యారెట్, బీన్స్ మొత్తం ఈ విధంగా మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకి రవ్వను వేసుకోవాలి. ఈ రవ్వని ఇక్కడ నేను చూపిస్తున్న ప్రాసెస్‌లో ఇలా కూరగాయల్లో వేసి మగ్గించుకోవడం వల్ల దీని టేస్ట్ చాలా బావుంటుందండి. రవ్వ వేసిన తర్వాత స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఈ విధంగా 2, 3 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే అందులోని సాల్ట్, అలాగే కూరగాయల ముక్కలు కట్ చేసి వేసుకున్నాం కదండీ! అందులోని చెమ్మను మొత్తం రవ్వ పీల్చేసుకుంటుందండి. కాబట్టి ఉప్మా అనేది ఇంకా టేస్టీగా వస్తుంది. చూడండి ఇక్కడ టెక్స్చర్ చూస్తే మీకు అర్థమైపోతుంటుంది. ఈ విధంగా పొడి పొడిగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా లైట్‌గా కలర్ మారిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదండీ! ఆ నీళ్ళని వేసుకోవాలి. ఈ విధంగా వేడి నీళ్ళని వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందండి. వన్స్ నీళ్లు వేసిన తర్వాత ఈ విధంగా అంతా కూడా దగ్గర పడిపోతుందండి. చూడండి నిమిషంలోనే మొత్తం అంతా కూడా ఈ విధంగా చక్కగా ఉడికిపోతుంది. నీళ్ళని వేసేటప్పుడు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని వేసుకోవాలండి. అప్పుడే మనకి ఎక్కడ కూడా గడ్డలు కట్టకుండా ఇలా చక్కగా కలిసిపోతుంది. ఇక్కడ నేను నిమిషం తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. అంతా కూడా ఇలా గట్టి పడిపోయి ఉంటుందండి. ఎక్కువ టైం ఏం పట్టదండి. నీళ్లు వేసిన తర్వాత నిమిషాల్లో ఉడికిపోతుంది. అంతా ఈ విధంగా గట్టి పడిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిపైన మూత పెట్టేసి 2, 3 నిమిషాల పాటు అలాగే వదిలేయాలండి. ఇక్కడ నేను మళ్ళీ 2, 3 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. అంతా కూడా ఇలా చక్కగా చెమ్మను పీల్చేసుకొని ఉంటుందండి. ఇప్పుడు కాస్త కొత్తిమీరను వేసుకొని ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. చూస్తుంటేనే మీకు అర్థమైపోతూ ఉంటుందండి. ఉప్మా అనేది ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండీ! జీడిపప్పు అలాగే పల్లీలని వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిసే విధంగా కలుపుకుంటే సరిపోతుంది. మీరు ఈ ఉప్మాని ఒకసారి ఈ ప్రాసెస్‌లో చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తారండి. అంత బావుంటుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి.